అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చిట్టిపెద్ది ఉమ్మగారు రచించిన పంజరం కోరిన పక్షి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. 10 రోజులు, ఇంకా 10 రోజుల్లో తన జాతకం మారిపోతుంది. ఊరిగుడిసలోంచి ఓ అందాల భరిణి రాజ్మహల్లోకి అడుగుపెట్టి రాకుమారిగా మారిపోయినట్టు మారిపోయింది. రూపాయికి లెక్క చూసుకొని ఖర్చు చేస్తూ కొంత కూడబెట్టుకుంటూ వస్తున్న తనకి ఇంకా 100కి 1000కి లెక్క చూసుకోనక్కర్లేదు. కూడబెట్టుకోవాల్సిన పని అసలే లేదు. 10 తరాలకు సరిపడే ఆస్తి, ఐశ్వర్యం, 1 డజను కార్లు, హోండా సిటీ, లాన్సర్, ఎస్టీమ్, ఫోర్ట్. అబ్బా, ఈ కార్లలో కొన్నింటిని తన రోడ్డు మీద కూడా చూడలేదు. కోనసీమలోని చిన్న పల్లె నుంచి హైదరాబాద్లోని పెద్ద ఇండస్ట్రియలిస్టుల ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అసలు బాబాయ్ గారింటి పెళ్లికి నాన్నగారు ఒక్కరే వెళ్ళాలి అనుకున్నారు. ఆఖరి నిమిషంలో ఆడపిల్లి వారి తరపున అరుంధతి రావడం, తనను చూసి కొడుక్కి చేసుకుంటాననడం, ఓ అంతా కలలా జరిగిపోయింది. కాని చిన్న అపశృతి. అనూష. విద్యా, నీకు ఫోన్, హరణి వదిన కేకేసింది. నీ కాబోయే అత్తగారింట్లోంచి ఎవరో అనూషట. అనూష పేరు వింటూనే విద్య తన మొహంలో అయిష్టం కప్పిపుచ్చుకోవడానికి చాలా శ్రమపడింది. అనూష ఇలాంటిది అనుకోలేదు. ఎన్నాళ్ల స్నేహం అయినా అనూషని తను గుర్తించలేదు. అందుకే అంటారు, మనిషి రూపంలో లోపల వేరు బయట వేరు అని. విద్య, నేను నీతో పర్సనల్గా మాట్లాడాలి అనుకుంటున్నాను. మీ బాబాయ్ గారింటికి రానా? కాసేపు ఎటైనా వెళ్ళి మాట్లాడుకుందాం. విద్య అటు ఇటు చూసింది. ఫోన్ దగ్గరలో ఎవరూ లేరు. అను, మేమిప్పుడు బయటకెళ్తున్నాం. అందరూ రెడీ అయిపోయారు. సారీ, ఇంకోసారి. విద్య అనూషకి ఇంకో మాట మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుండా పెట్టేసింది. అనూష కాలేజీలో 5 ఏళ్లు విద్య బెస్ట్ ఫ్రెండ్. తన గురించి తనకెంత తెలుసో అనూష గురించి తనకు తెలుసు అనుకుంది. కాని అనూష గురించి తనకేం తెలియదు. అనూషని ఎంత పొరపాటుగా అంచనా వేసింది తను. కాలేజీలో అనూషకి విద్యకి లక్ష్మీ సరస్వతుల పేరు. రూపంలో ఒకరికొకరు తీసిపోనట్టు మెరుస్తూ ఉండేవారు. అభిప్రాయాలు, అభిరుచులు కూడా ఇంచుమించు ఒకటే. అటు చదువులోనూ డిబేట్లలోనూ ఇద్దరూ నువ్వా నేనా అన్నట్టు పోటీపడ్డా ఏనాడు ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ అన్నది పట్టించుకోలేదు. అనూష ఫస్ట్ వస్తే విద్య సంతోషపడేది. విద్యకొచ్చిన అనూష సంతోషం వ్యక్తం చేసేది. ర్యాంకులు, ప్రైజులు అన్నీ ఇంచుమించు వాళ్ళిద్దరి మధ్యే. చిత్రంగా జీవితంలోనూ మళ్లీ ఇద్దరికీ అలాంటి అవకాశమే వచ్చింది. తరుణ్ అనూష మరిది. అనూష అత్తగారు అనూష వాళ్ళ పెళ్లిలో నన్ను చూసిందట. అప్పుడే తరుణ్ కోసం నాతో మాట్లాడమంది. అనూష పెళ్లైన కొత్తలో 2 సార్లు ఊరికొచ్చింది. కాని వాళ్ళ అత్తగారి అభిప్రాయం తన దగ్గర అనలేదు. వాళ్ళింట్లో వాళ్ళతో కూడా అనలేదు. ఎందుకని? మా అన్నయ్యకి ట్రాన్స్ఫర్ అయి మేమెక్కడికో వెళ్ళిపోయామని, ఎక్కడున్నామో తెలియదు అని చెప్పిందట వాళ్ళ అత్తగారితో. అనూష తెలుసుకోవాలంటే తన అడ్రస్ తెలుసుకుని ఉండేది. అన్నయ్యకి ట్రాన్స్ఫర్ అయిన తన తండ్రి పేరు, తాముండే పల్లెటూరి పేరు అనూషకి తెలుసు. ఊళ్ళో అడుగుపెట్టి ఎవరిని అడిగినా చెప్పేవాళ్లు. తనకి ఎంత మంచి సంబంధం అవుతుందని ఈర్ష్య కుల్లా తనకి. పల్లెటూరులో కాలేజీ లేదని విద్య అన్నయ్య శ్రీధర్ ఇంట్లో ఉండి డిగ్రీ పూర్తి చేసింది. అప్పుడే అనూష పరిచయం, స్నేహం. విద్యకి ఎంత వద్దనుకున్నా అనూష ప్రవర్తన గుచ్చుకుంటూనే ఉంది. విద్య, రేపు వాళ్ళందరూ అబ్బాయితో వచ్చి చూస్తారట. కాని స్వాగతిలో రూమ్ బుక్ చేశాం, అక్కడికొచ్చి చూపించండి అన్నాడు విద్య తండ్రి రామావతారం. కూతురికి అంత మంచి సంబంధం కుదరబోతున్నందుకు సంతోషంగానే ఉన్నా వాళ్లు పెళ్లి చూపులకు కూడా ఇంటికి రాకుండా వాళ్ల స్టేటస్ ప్రకారం జరిపించాలనుకోవటం, హోటల్ రూమ్ బుక్ చేసే తాహత తమకు లేదు. కాబట్టి మేమే చేస్తామన్నట్టు మాట్లాడటం రామావతారానికి కాస్త అసంతృప్తిగానే ఉంది. మర్నాడు స్వాగత్లో అరుంధతి, రామకృష్ణ గారు, అనూష భర్త హరణ్, తరుణ్ అందరూ వచ్చి లాంఛనంగా విద్యను చూసి ఓకే చేసి వెంటనే డైమండ్ రింగ్, 10,000 రూపాయల పట్టు చీర పెట్టారు. అదే రాత్రి పెళ్లి చూపులకొచ్చిన బంధువులని, వాళ్ళ స్నేహితుల్ని కొందరిని పిలుచుకొని గ్రాండ్ గా అదే హోటల్లో డిన్నర్ ఇచ్చారు. విద్యకి అంతా కళా నిజమా అన్నంత విభ్రమం. డబ్బు వాళ్లు ఖర్చు చేయటం తమ లేమిని ఎత్తి చూపిస్తున్నట్టు అనిపించినా రామావతారం మంచి సంబంధం అనుకొని సర్దుకుపోయాడు. వాళ్లకుంది కాబట్టి కొడుకు కోడల కోసం ఖర్చు పెట్టుకుంటున్నారు అని సరిపుచ్చుకున్నాడు. విద్య అదృష్టాన్ని అందరూ ఆకాశానికి ఎత్తేశారు. పెళ్లి ఖర్చు తామే భరించి తమ స్టేటస్ కి తగ్గట్టుగా హైదరాబాద్ లో జరిపిస్తామన్నారు రామకృష్ణ గారు.
10 రోజుల్లో ముహూర్తం పెట్టేశాడు పురోహితుడు. నా పెళ్లి ఖర్చు కూడా అత్తయ్య మామయ్య గారులే పెట్టుకున్నారు. అనూష రామావతారం గారి ఇబ్బంది గమనించినట్టు అంది. మీ ఇద్దరూ మంచి స్నేహితురాళ్ళు, ఒకే ఇంటి కోడలవటం, ఇంత చక్కటి మనుష్యుల మధ్య పడటం నాకు చాలా ఆనందంగా ఉంది. విద్య గురించి నాకింక బెంగలేదు. రామావతారం గారు సంతృప్తిగా అన్నారు. మనసులో ఏదో కలుక్కుమంటున్నా. అనూష తన ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్, తన తోడి కోడలు. ఎంతో ఆనందంగా అనిపించాల్సిన విషయం. కాని అనూష ఎందుకలా చేసింది? ఆ ఇంట్లో తను కాలు పెట్టకూడదని, తనకు పట్టిన అదృష్టం ముఖ్యంగా నాకు పట్టకూడదు అనుకుందా? విద్యకి ఏదో వెలితిగా అనిపించింది. అరుంధతి అనూషతో ప్రత్యేకంగా తన గురించి వాకబు చేయాలనుకున్నప్పుడు ఎందుకు అబద్ధం చెప్పింది? వాళ్ళు ట్రాన్స్ఫర్ అయి వెళ్లిపోయారు, ఎక్కడికెళ్లారో తెలియదంటూ. నిజానికి శ్రీధర్కి ట్రాన్స్ఫర్ ఏడాది తర్వాత అయింది. ఓసారి అనూషని తను కలిసింది కూడా. అనూష తన అదృష్టాన్ని అడ్డుకోవాలని చూసినా అదృష్టం తనని వరించింది. తరుణ్ అందగాడు, చదువు గ్రాడ్యుయేషన్ అయినా బిజినెస్ చూసుకోగల తెలివి ఉన్నవాడు. మనుష్యులు మంచివాళ్లు. అమ్మాయిని నెత్తిమీద పెట్టుకుంటారు, మీకింక దిగులు లేదని దూరపు బంధువులు రామావతారానికి భరోసా ఇచ్చారు. 10 రోజుల తర్వాత విద్య పెళ్లి తరుణ్తో అంగరంగ వైభవంగా జరిగిపోయింది. అనూష భర్త సింగపూర్లో బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్ చేస్తున్నాడు. అనూష వేవిళ్లని వచ్చింది హైదరాబాద్. విద్య పెళ్లైన 4 రోజులకే అనూష భర్తతో సింగపూర్ వెళ్లిపోయింది. అత్తగారు మామగార్లతో తరుణ్ విద్య మాత్రమే ఉంటున్నారు ప్రస్తుతం. హనీమూన్, సినిమాలు, షికార్లు అన్నీ అయి 4 నెలలు గడిచేసరికి విద్యకి ఐశ్వర్యం, ఆహారం, కార్లు, కొత్తదనాన్ని ఇవ్వడం మానేశాయి. అన్నీ ఉన్నా ఏదో లోటు. అదేంటి? అత్తగారు మామగారు మంచివాళ్లే. తరుణ్కి సిగరెట్టు, మందు అలవాట్లు ఉన్నాయి. అయినా డబ్బున్న వాళ్ళకి ఉండే అలవాట్లే అవి. అవి వదిలేస్తే తరుణ్ మంచివాడే. అవన్నీ కాదు, ఏదో లోటు అనిపిస్తోంది. అమ్మగారు, రాత్రికి ఏం వండను? తాయారమ్మ అడిగింది వినయంగా. విద్య ఫ్రిజ్ తెరిచి అత్తగారు మామగారు తరుణ్ అందరి ఇష్టాలు గుర్తు తెచ్చుకొని వంకాయ కూర, బెండకాయ వేపుడు, టమాటా చారు, క్యారెట్ పచ్చడి చేయమంది. రాత్రి అన్నంతో పాటు పుల్కాలు ఎలాగూ. 4 వంట ఎంతసేపు? నేనే చేస్తానత్తయ్య. పెళ్ళయ్యాక విద్య అడిగింది అత్తగారిని. మా ఇంటి కోడళ్ళు వంటింటి కుందెళ్ళగా ఉండటం మాకిష్టం లేదు. అరుంధతి ఒప్పుకోలేదు. అస్తమానం నీకు వీణ వచ్చు కదా అని టుంటున్ మనిపించుకు, విసుగ్గా ఉంటుంది. తరుణుండే సమయాల్లోనే కాదు, లేని సమయంలో కూడా వీణను ముట్టుకోవడం తరుణ్కి పెద్దగా నచ్చదు అని అర్థమైంది విద్యకి. గార్డెనింగ్కి మాలి, వంటకి వంట మనిషి, పని మనిషి సరే సరి. విద్య పని అలంకరించుకొని ఎప్పుడూ టిప్ టాప్ గా ఉంటూ ఆ ఇంట్లో అటు ఇటు తిరగడమే. బోర్ అనిపించి ఎక్కడైనా టీచర్గా చేరతానని తరుణ్తో అందే విద్య. తరుణ్ మొహం చిట్లించాడు. ఈ ఇంటి కోడళ్ళకి అలాంటి ఉద్యోగాలు చేయాల్సిన కర్మ లేదు. డబ్బు కోసం కాదు, పోనీ ఏదైనా హ్యాండిక్యాప్డ్ స్కూల్లో వాలంటీర్గా. కుదరదు. ఈ ఇంటి కోడళ్ళు ఉద్యోగం కోసం గడప దాటి వెళ్లే ప్రసక్తి లేదని తేల్చేశాడు తరుణ్. ఉద్యోగం కోసమే కాదు, అసలు ఆ ఇంటి కోడళ్ళు గడప దాటే సందర్భాలే చాలా తక్కువని మెల్లిమెల్లిగా అర్థమవుతోంది విద్యకి. విద్యకి టీవీకి అతుక్కోవడం అస్సలు నచ్చదు. ఎంతసేపని పేపరు, పుస్తకాలు చదువుతుంది. విసుగనిపిస్తోంది ఆమెకి. పనివాళ్ల దగ్గర యజమానురాలుగా హుందాగా ఉండాలి. వాళ్లతో చనువుగా మాట్లాడకూడదు. అత్తగారు చెప్పింది ఓ రోజు. తరుణ్ లేటుగా వస్తాడు, ఆ తర్వాతే భోజనం, నిద్ర. అత్తగారు మామగారులు పెద్దవారు, వాళ్ల దగ్గర ఒదిగి వీలైనంత తక్కువగా మాట్లాడాలి. విద్యకి ఎవరో నోరు నొక్కేసినట్లుగా ఉంది. అరుంధతి ఒకరోజు విద్యను తనతో లేడీస్ క్లబ్కి తీసుకెళ్లింది. కొంచెం మార్పుగా, ఊపిరాడినట్టు అనిపించింది విద్యకి. స్త్రీ నాడు నేడు అన్న టాపిక్ మీద చర్చ అవుతుంటే విద్య ఉత్సాహంగా మాట్లాడింది అందరికన్నా ఎక్కువగా. ఇంటికొచ్చిన అరుంధతి దుమదుమలాడింది. ప్రెసిడెంట్ గారి మాటలకి ఎగెనెస్ట్ గా మాట్లాడతావా? ఆవిడ మాటల్ని తప్పు అని నిరూపించుకోవాలి అనుకోవడం తప్పు. పెద్దలతో ఎలా మాట్లాడాలో, ఎలా గౌరవం ఇవ్వాలో నేర్చుకో అంటూ. విద్యకు తన మాట్లాడిన దాంట్లో తప్పేంటో అర్థం కాలేదు. విద్య బర్త్డే అని తరుణ్ ఓ చీర, ఓ గొలుసు తెచ్చిచ్చాడు. అలా బావున్నాయి, కానీ మనమిద్దరం వెళ్ళి సెలెక్ట్ చేసుకునే వాళ్ళం కదండి అంది. ఈ ఇంటి ఆడవాళ్లు అలా బజార్ల చుట్టూ తిరగడం మాకిష్టం ఉండదు. నీకంతగా సెలెక్ట్ చేసుకోవాలంటే షాపు వాళ్ళ ఇంటికొచ్చి చూపిస్తారు. ఇప్పటికీ మా అమ్మగారు నాన్నగారు తెచ్చిన చీరే కట్టుకుంటుంది. తరుణ్ మాటలు, చేష్టలు, ఆ ఇంట్లో వ్యక్తుల స్వభావాలు విశ్లేషించిన కొద్దీ అర్థమవుతోంది
ఆ ఇంట్లో ఉన్న లోటు ఏమిటో. స్వేచ్ఛ. ఇక్కడ తనకు అన్నీ అమర్తాయి, కాని ఏదీ తను స్వతంత్రంగా చేయలేదు, చెయ్యకూడదు కూడా. ప్రతి అడుగు, ప్రతి మాట స్టేటస్ ప్రకారం ఆచితూచి వేయాలి. భర్త అత్తమామలిచ్చిన నగలు, చీరలు తనకు నచ్చినా నచ్చకపోయినా ధరించాలి. ఎప్పుడో పార్టీలకు వెళ్ళినప్పుడు తరుణ్ పక్కన ఒద్దుకైన బొమ్మలా నిలబడి చిరునవ్వులు చిందించాలి. అత్తగారి వైపు చుట్టాలు, ఫ్రెండ్స్ వస్తే అణిగి ఉన్న కోడల్లా అత్తగారి వెనకాల ఉండి ఆవిడ మాటలకి సపోర్ట్ ఇస్తూ ఉండాలి. పనివాళ్లతో వాళ్ళు చేయించమన్న పనులు మాత్రమే చేయించాలి. ఎక్స్ట్రా తెలివితేటలు ఉపయోగించకూడదు. మాలిచేత క్యాక్టస్ మొక్కలు తెప్పించినప్పుడు అత్తగారికి వచ్చిన కోపం చూశాక అర్థమైన సత్యం అది. ముళ్ల మొక్కలు ఇంట్లో ఉండకూడదు. అరుంధతి అదే రోజు వాటిని గార్డెన్ నుంచి తీసేయించింది. కోడళ్ల దగ్గర ఆవిడ పెత్తనం చెల్లుతుంది, కాని భర్త, పిల్లల దగ్గర ఆవిడ పరిస్థితి తనలాంటిదే. అనూష భర్త కూడా ఈ ఇంటి మొక్కేగా అతను. విద్య ఆలోచనలో పడింది. అత్తగారింట్లో అన్నీ ఉన్నా ఊపిరాడని తనం పుట్టింటిని గుర్తు తెచ్చింది. ఓసారి వెళ్లి వస్తానంది అత్తగారితో. అక్కడ ఇమడగలవా? ఎవరిని చూడాలనుంటే వాళ్ళని ఇక్కడికి వచ్చి 4 రోజులుండి వెళ్ళమను. అరుంధతి మాటలు, తరుణ్ మాటలు ఒకటే. ఇమడలేనా? అక్కడేగా తను 22 ఏళ్లు పెరిగింది. ఆశ్చర్యంగా అనుకుంది విద్య. ఏది ఏమైనా తనింకా స్టేటస్ తక్కువ పుట్టింట్లో అడుగు పెట్టలేదు. అబ్బా, ఈ చిలక్కి ఎంత ఆశో ఎగిరిపోవాలని. గింజలు వేసే లోపల బయటకొచ్చేయాలని చూస్తోంది. రంగమ్మ పంజరంలో చిలక్కి గింజలు, పండు ముక్కలు పెడుతూ అంది, అక్కడే కూర్చున్న విద్య వినేటట్టుగా. ఈ ఇంట్లో చేరిన చిలుక బయటికి వెళ్లడమే, ప్రాణం ఉండగా నెవ్వర్. విద్య దిగులుగా అనుకుంది. ఒంటి మీద ఉన్న ఖరీదైన చీర, నగలు బరువుగా భారంగా తోస్తున్నాయి. అనూష డెలివరీకి హైదరాబాద్ వచ్చింది. అనూష పుట్టింటి వాళ్ళు విద్య పుట్టింటి వాళ్ళలాగే ఓ మాదిరి మధ్యతరగతి వాళ్లే. అందుకే అక్కడికి పంపదలుచుకోలేదు అరుంధతి, రామకృష్ణ. పెళ్లయ్యాక అనూష భర్తతో ఎక్కువ రోజులు ఉండకుండా వెళ్లిపోవడంతో ఎక్కువ మాట్లాడుకునే అవకాశం రాలేదు విద్యకి, అనూషకి. ఇద్దరి మధ్య ఉన్న అపోహ తెర ఒకటి, అనూష ప్రవర్తనకి ఏ కారణం ఉందో అని. ఏమైనా తను ఈ ఇంటికే వచ్చింది. విద్యకిప్పుడు అనూష మీద కినుకు లేదు. అసలు అనూషను చూస్తేనే ప్రాణం లేచొచ్చింది తనకి. పాత స్నేహితురాలు, ఆప్తురాల్లాగానే కనిపించింది. మనసు విప్పి మాట్లాడడానికి ఓ తోడు దొరికింది అని. ఎలా ఉంది లైఫ్? అనూష నవ్వుతూ అడిగింది. బాగానే ఉంది. పెళ్లికి ముందు ఒంటరిగా ఏదో మాట్లాడాలి అన్నావు, ఏంటది? అప్పుడు మనం విడిగా కలుసుకోవటానికి టైం దొరకలేదు. 4 నెలల్లో నీకర్థమై ఉండాలే. అనూష మాటలకి అర్థం చక్కగా అర్థమైపోయింది విద్యకి. ఎందుకంటే అనూష, తను ఒకేలాగా ఆలోచిస్తారు. ఇదో బంగారు పంజరం. పంజరంలోని అడుగుపెట్టిన చిలుక మరి బయటికి వెళ్లలేదు, స్వేచ్ఛగా ఎగరలేదు. బజార్లో అందమైన వస్తువులు కనిపిస్తే కొని తెచ్చి వాటిని షోకేసులో పెట్టుకుంటాం. తను, అనూష అలాంటి షోపీస్లే ఇప్పుడు. అందమైన బొమ్మలు. అనూషకి పంజరంలో చేరే వరకు అది పంజరం అని తెలియదు. అనూష ద్వారా తనకి తెలుసుకునే అవకాశం వచ్చినా జార విడిచి వెళ్లి పంజరంలో ఇరుక్కుంది విద్య, తనో పంజరం కోరిన పక్షిలాగా. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.